ఇప్పుడు ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక సిట్ మరింత లోతుగా శోధిస్తుంది. డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 2 ఫోన్లను 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగుల వివరాలు నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెబ్సైట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా తస్కరించిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్పే, గూగుల్ పే, బిగ్ బాస్కెట్, ఇన్స్టాగ్రామ్, బుక్ మై షో, అప్ స్టాక్ సంస్థల నుంచి బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ్ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక సిట్ మరింత లోతుగా శోధిస్తుంది. డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల వివరాలను నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెబ్సైట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా తస్కరించిన డేటాను అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్పే, బిగ్ బాస్కెట్, ఇన్స్టాగ్రామ్, బుక్ మై షో, అప్ స్టాక్ సంస్థల గురించి బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ్ డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. భరద్వాజ్ని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది. అతని వద్ద 66.9 కోట్ల మందికి సంబంధించిన సమాచారం అనేది దాని దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ డాటా చోరీ కేసులో పోలీసులు గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కొంతమంది అరెస్ట్ చేసిన పోలీసులు వారి నిందితులను విచారించిన సందర్భంగా ఇచ్చిన సమాచారంతో హర్యానాలో మరొక నిందితుడిని అనే వినయ్ భరద్వాజ్ అనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికి సంబంధించినటువంటి దీంట్లో కొన్ని బ్యాంకుల నుంచి సమాచారం డేటా సేకరించి వ్యక్తిగత సమాచారాన్ని వీళ్ళు తస్కరించినట్టుగా గుర్తించారు.
విషయంలో పోలీసులు జరుపుతున్న విచారణలో దేశంలో నలుమూలలకు సంబంధించినటువంటి వాళ్ళ డేటాను సేకరించారు. వీళ్ళంతా కూడా అంటే ఆ దేశంలోని చాలా మందిని సుమారుగా 60 నుంచి 70 కోట్ల మంది డేటాను అంటే వ్యక్తిగత సమాచారాన్ని వీళ్ళు సేకరించి పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అరెస్టులు త్వరలోనే జరుగుతాయి. త్వరలోనే మరింత సమాచారాన్ని సేకరించేందుకు వీలుంటుంది. మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని కొంత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ సమాచారం సేకరణ వాళ్ళ కొన్ని చోట్ల అయితే వెబ్సైట్లో చొరబడి కూడా వీళ్ళు సమాచారం సేకరించారని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆయా ఆన్లైన్ సంస్థల ప్రమేయం ఉందా, అందులో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఉందా, వాళ్ళ బాధ్యత ఎంత ఉంది ఏంటిది అనే అంశాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ఇది అంతర్జాతీయ ముఠా అని కావచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అంటే ఎన్నో సంస్థలు ఇప్పటికీ ఆన్లైన్ ద్వారా డాటాను సేకరించి వాళ్లకు ప్రైజులు వచ్చాయని చెప్పేసి లోన్స్ ఇస్తామని చెప్పేసి రకరకాలుగా మోసం చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడతా ఉన్నారు. అదే కోలో చెందినకి ఇది వస్తుంది. డేటా సేకరణ, వ్యక్తిగత సమాచారం సేకరించడం అనేది కొంత చోరీ కిందికి వస్తుందని పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే స్టీఫెన్ రవీంద్ర దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఇంకొంత సమాచారాన్ని అంటే కీలకమైన సమాచారాన్ని మేము అందించే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే 24 రాష్ట్రాల్లోని 8 మెట్రోపాలిటన్ సిటీలో వీళ్ళంతా డాటా అంటే చోరీ చేశారని చెప్పేసి కూడా ఇప్పటి వరకు పోలీసులు చేరిన దర్యాప్తులో వస్తా ఉన్నది. ఈ దర్యాప్తును ఆధారంగా మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కీలక వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉందని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.